దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నీకు ఏవి అక్కరగా ఉన్నాయో అవి ఆయనకి తెలుసు అని వాక్యం రాయబడింది. నీ కుటుంబంలో ఏది అవసరం ఉందో అది ఆయనకి తెలుసు. నీ బిడ్డలకి ఏది అవసరం ఉందో అది ఆయనకి తెలుసు. నీ సమస్త అవసరతలు ఆయనకి తెలుసు. అయితే నీ అవసరతలు ఎరిగి ఉన్న దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? నీ అవసరతల నుంచి నీకు సహాయం చేస్తాడని నమ్ముతున్నావా? ఈ రోజున నువ్వు ఏ అవసరతల మధ్యలో ఉన్నా నా యేసయ్య నీ అవసరతలన్నీ తీరుస్తాడు. ఒక ఆమె అప్పులతో బాధపడుతున్నప్పుడు ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని దేవుణ్ణి గోజాడి అడుగుతున్నప్పుడు ప్రవక్తను పంపించి ఆ ఇంట్లో ఉన్న అప్పుల సమస్యలు యేసుక్రీస్తు ప్రభువారు తొలగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చావు బతుకు స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడిన దేవుడు నీ కుటుంబాన్ని కాపాడలేడా? నీ అవసరతలు తీర్చలేడా? నీ సమస్యలని పరిష్కరించలేడా? ఆయన ఏదైనా చేయటకు సమర్థుడైన దేవుడు. ఈ ఉదయ కాలమున నీ ఆత్మీయ జీవితంలో నీ అవసరతలు తీర్చే దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే ఇప్పుడే నువ్వు నమ్మి విశ్వసించు. నీ అవసరతలన్నీ తీరుస్తాడు. నీ కుటుంబాన్ని, నిన్ను, నీ సమస్తాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.